అండ్ 43 లక్షలు సేవ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటికి తీసుకున్న లోను 50 లక్షలు అనుకుందాము. మీరు ప్రెజెంట్ బ్యాంక్లో 25 సంవత్సరాల వరకు పెట్టుకున్నారు అనుకున్నాం. సో ఇప్పుడు 50 లక్షల లోను 25 సంవత్సరాలు పెట్టుకున్నారు కదా. సో అది మీరు 25 సంవత్సరాల్లోని 10 సంవత్సరాల్లోనే ఎట్లా ఈజీగా కట్టగలరు అన్నవి 2 ట్రిక్స్ చెప్తాను. దీనివల్ల మీరు 43 లక్షల వరకు అయితే సేవ్ చేస్తారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. లేదంటే మీకు ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కాబట్టి నేను మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము మొత్తం 43 లక్షల వరకు పొదుపు చేయొచ్చు అనమాట ఇది వల్ల. అంటే ఒక 50 లక్షలు హౌస్ తీసుకున్నాం అనుకోండి, మనం 50 లక్షలకి జనరల్గా బ్యాంక్స్ 8% అన్నది మనం మినిమం వడ్డీ తీసుకుందాం. మినిమం 8% వడ్డీ వేసి మనకి బ్యాంక్స్ ఇస్తాయి. అలా మనం 25 ఇయర్స్ 25 సంవత్సరాల వరకు లోన్ కడతాము అనుకుందాం. అప్పుడు మనం మొత్తం బ్యాంకుకి ఎంత కట్టాల్సి వస్తుందో తెలుసా? 1,15,17,243 రూపాయలు. అదే మనం అదే 50 లక్షల లోన్ని